పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం మబ్బుచింతపల్లి గ్రామం వద్ద గురువారం ఉదయం యురేనియం ఉద్యోగ సంఘాల నాయకుడు సుగునాథ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముఖాలకు మాస్కులు ధరించి 5 వ్యక్తులు ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో సుగునాథ్ రెడ్డి చేయి కాలు విరగడంతో మొదట పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేముల పోలీసులు బాధితుడితో మాట్లాడి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ఎస్ 200 సార్, అది ఎన్ఎస్ 200 అది వైట్ ఈసీ జనరల్లో ఉంటుంది. హాస్పిటల్ ఆగినారు, డౌట్ పోయింది కానీ 835 సార్, 835 డౌట్ వచ్చి మిర్రర్లో చూసినా సార్, మిర్రర్లో చూసినా రాలేదు, నన్ను ఫాలో చేయలేదు. పోయినా నాయక్ సార్ కారు కనపడింది, B3 కాదు, నాయక్ సార్ ఆగిన మనం ఈసారి మన నాయక్ సార్ డాక్టర్ సార్ సార్తో మాట్లాడుకోదాము అనుకుని అయినా టైం ఇదండి డ్యూటీ పోతాను సార్. ఎందుకు వెళ్ళిన తర్వాత ఏఎంసీ క్యాంప్ దాటిన తర్వాత రాజశేఖర్ తోట అది డౌన్ ఆడ ఒక్కటే ఫస్ట్ అయితే కమ్మలు రాజుకొని వాళ్ళు అక్కడ స్టే ఉన్నారు సార్, నిలబడి ఉన్నారు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ వీళ్ళు అప్పుడు రాలేదు సార్, రాలేదు. కొత్తనే రోడ్డు మీద నిలబడి ఉన్నారు సార్. చూసి వచ్చినారు అని చెప్పి రాజుతో అక్కడ ముగ్గురు ఉన్నారు సార్, ఒకడు ఈ పక్క రైట్ సైడ్ మా కంపెనీలో సార్, అది గ్రైండింగ్ రాడ్ అంటారు, అది 5 అడుగులు ఉంటుంది. దాంతో ఇలా ఒక్కటైతే కొట్టినారు. కొడితే మనిషిలో 70% స్టామినా కోల్పోయింది. ఆ 30%తోనే మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ బైక్ స్పీడ్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ 2 ముందు ఉన్నారు. సరే వాళ్ళు పట్టించుకున్నారు, ముచ్చులపల్లి వాళ్ళు నన్ను అటాక్ చేయలేకపోయినారు. ఇంకా స్పీడ్గా కొట్టేసి ఇంకో 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత నేను పల్లి తిరిగి గోడ గుద్దేసి బైక్ పడిపోయాను సార్. పడిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ రింగ్ రోడ్లో ఎవరైతే నా పాప వచ్చినారో వాళ్ళు తప్పించుకోవడం కదా, వాళ్ళు అందరూ వచ్చి అటాక్ రాడ్లతో కొట్టినారు సార్. వీళ్ళు చేయి కొట్టినారు, కాళ్ళ కొట్టినారు, కొట్టేసి వెళ్ళిపోయినారు. ఏం మాట్లాడారు సార్, అసలు సౌండే చేయలేదు సార్. ఆ బైక్ పట్టుకుంటే ఇది ఉంది సార్, ఆ బైక్ మాస్క్ వేసుకున్నారు. ఫోన్కి అయితే కొద్దిగా దుడ్డుగా ఒకరైతే లావుగా ఉన్నాడు, వాడు బప్ప ఉన్నాడు, సింపుల్ కటింగ్. బైక్ వచ్చింది, మళ్ళీ నన్ను అటాక్ చేసిన తర్వాత కొద్దిగా ముందు మళ్ళీ రిటర్న్ తిరిగేసుకొని వచ్చినారు. అంటే వాళ్ళ ప్లాన్ మేము దారిలో పోయేవాళ్ళం అనుకోవాలి. అది బెస్తరపల్లి సర్కిల్లో సీసీలో ఉంటుంది ఆ బైక్. వైట్ సార్, ఇద్దరు సేమ్ మీరు పులివెందుల రింగ్ రోడ్లు ఉండేవాళ్ళు. వాళ్ళు అటాక్ చేసినది మళ్ళీ లాస్ట్ వాళ్ళే, మళ్ళీ రిటర్న్ వచ్చినది వాళ్ళే. పేర్లు మనుషులు కూడా అంత మాస్కులు వేసుకున్నారు. సరిగా పెట్టినారు కళ్ళ మీద.